హాయ్ ఫ్రెండ్స్, ఆది డ్రెస్ని ఉపయోగించి పంజాబీ డ్రెస్ టాప్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందుగా ఆది డ్రెస్లో నుంచి కొలతల్ని తీసుకోవాలి. ఆది డ్రెస్ తీసుకొని ముడతలు లేకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు టేప్ని తీసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ చివరి వరకు పెట్టేసి డ్రెస్ పొడవును కొలుసుకోవాలి. ఈ కొలతలన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ చంకడం దగ్గర స్కేల్ని స్ట్రైట్గా పెట్టేసి లైన్ డ్రా చేసుకోండి. ఈ చంకడౌన్కి కట్స్కి మధ్యలో కరువు షేప్ ఉంది కదా, ఈ కరువు షేప్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కట్స్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. టేప్ని తీసుకుని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టేయండి. చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఏ నెంబర్స్ దగ్గర ఉన్నాయో రాసుకోండి. డ్రెస్ని అలాగే పెట్టేసి బ్యాక్ నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా లైన్స్ డ్రా చేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో రాసుకోండి. ఇప్పుడు డ్రెస్ని ముడతలు లేకుండా ఇలా పెట్టేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, అటువైపు సైడ్ జాయింట్ కుట్టు దగ్గర నుండి ఇటువైపు సైడ్ జాయింట్ కుట్టు వరకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోండి. అలాగే వేస్ట్ లూజ్ కూడా కొలుసుకోవాలి. ఈ వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర టేప్ని ఇలా పెట్టేసి అటువైపు సైడ్ జాయింట్ కుట్టు దగ్గర నుండి ఇటువైపు సైడ్ జాయింట్ కుట్టు వరకు వేస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇప్పుడు హిప్ లూజ్ని కొలుసుకోవాలి. అటువైపు కట్ దగ్గర నుండి ఇటువైపు కట్ వరకు హిప్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోండి. ఈ కొలతలన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు ఈ చివరన కూడా ఎంత ఉందో కొలుసుకోండి. అలాగే చంక లూజ్ని కూడా కొలుసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవుని, హ్యాండ్ లూజ్ని కొలుసుకోండి. నెక్ని ఇలా క్రాస్గా అయినా కొలుసుకోవచ్చు. ఈ మెయిన్ క్లాత్ అయితే 2 ముక్కలుగా ఉందండి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని రాంగ్ సైడ్ పైవైపు ఉండేట్టు పెట్టేసి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి టేప్ని పెట్టేసి డ్రెస్ పొడవు ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈ చివరన ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు పై లైన్ దగ్గర నుంచి టేప్ని స్ట్రైట్గా పెట్టేయండి. చెస్ట్ లూజ్ కోసం 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. వేస్ట్ లూజ్ కోసం 13.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. హిప్ లూజ్ కోసం 20.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. వీళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారండి. పొడువుగా ఉన్న వాళ్ళకైతే వేస్ట్ లూజు, హిప్ లూజు ఈ మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 21.5 ఇంచీలు. ఈ 21.5 ఇంచీల్లో సగభాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజు 20.5 ఇంచీలు. ఈ 20.5 ఇంచీల్లో సగభాగాన్ని వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హిప్ లూజు 26 ఇంచీలు. ఈ 26 ఇంచీల్లో సగభాగాన్ని హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 26 ఇంచీల్లో సగభాగాన్ని ఎలా మార్క్ చేసుకోవాలో అర్థం కాకపోతే 26 ఇంచీల దగ్గరికి టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. 26 ఇంచుల్లో సగభాగం 13 ఇంచీలు వస్తుంది. ఈ 13 ఇంచీల్ని హిప్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోండి. హిప్ లూజ్ 13 ఇంచీలు వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఈ చివరన మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద కరువు స్కేల్ని ఇలా పెట్టేసి డ్రా చేసుకోండి. హిప్ లూజ్ దగ్గర నుండి ఈ చివరి వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా 2 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం చెస్ట్ లూజ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచులు మార్క్ చేసుకోండి. హిప్ లూజ్ దగ్గర ఈ చివరన మాత్రం 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచులు మార్క్ చేసుకోండి.
నెక్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. నెక్ షోల్డర్ ఎంత ఉందో ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద లైన్ డ్రా చేసుకోండి. ఈ కార్నర్లో 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందండి. కింది వైపున కొంచెం ఇలా క్రాస్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. బార్డర్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోకూడదండి. డ్రెస్ మొత్తం ఒకే డిజైన్లో ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇంకో పీస్ని తీసుకుని రాంగ్ సైడ్ పై వైపు ఉంటూ పెట్టేసి ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్స్ రావాలి కదా, ఖర్చుతో సహా డ్రెస్ కోసం ఎంత అవసరమో అంతే ఫోల్డ్ చేసుకోండి. ఈ క్లాత్ అయితే ఎక్కువగా ఉందండి. నేనైతే ఇలా సమానంగా ఫోల్డ్ చేశాను. దీని మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఈ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవటం వల్ల నెక్ అయితే వెనక్కి లాగకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్లో నెక్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దామండి. నెక్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచీలు. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకొని ఈ బాక్స్లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ని కట్ చేయటం లేదండి, క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతుని తీసుకోవాలి. ఈ కార్నర్లో 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ క్లాత్కి 2 వైపులా ఓపెన్ ఉందండి. ఈ హ్యాండ్కి మధ్యలో జాయింట్ వస్తుంది. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇటు కూడా 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్స్కి పైపింగ్ వేస్తానండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 16.5 ఇంచీలు. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతని ఇటువైపు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చంకడం 3.5 ఇంచీలు మార్క్ చేసుకోండి. చంక లూజు 9.5 ఇంచీలు. ఇక్కడ మధ్యలో 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి 9.5 ఇంచీలు మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజు 6 ఇంచీలు. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోండి. ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేసుకొని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ 2.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కరువు స్కేల్ని ఇలా పెట్టేసి హ్యాండ్ని ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నుండి కొంచెం 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి చంక లోతుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర 3/4 ఇంచ్కి మార్క్ చేసుకొని చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కట్ చేయటం లేదని మళ్ళీ కట్ చేస్తాను.